హలో ఫ్రెండ్స్. సో, లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అయితే మనం చేద్దాం. సో, లాస్ట్ వీడియోలో నేను టర్మ్ ఇన్స్యూరెన్స్ గురించి క్లియర్‌గా చెప్పా. అది తీసుకోకపోతే ఎలా నష్టపోతాం మనం? ఎంత నష్టపోతాం? మన ఫ్యామిలీ ఎంత ఫినాన్షియల్‌గా స్ట్రగుల్ అవుతుందనేది క్లారిటీగా చెప్పాను. ఈ వీడియోలో చాలా మంది టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు చేసే కామన్ మిస్టేక్స్. అవి మీరు చేయకండి. క్లారిటీగా చెప్తాను ఆ మిస్టేక్స్ ఏంటో. మీరు నెక్స్ట్ టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నప్పుడు ఈ మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయకండి. అండ్ ఇదే వీడియోలో పార్ట్ 2 లాగా మీ సాలరీని బేస్ చేసుకొని అంటే మన సాలరీని బేస్ చేసుకొని ఎంత కవర్ తీసుకోవాలి? మన ఎక్స్‌పెన్సెస్ అన్నీ పోగా అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ఫస్ట్ టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఒకటి చూద్దాం. ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, చాలామంది చాలా తక్కువ కవర్ తీసుకుంటారు. అంటే చాలామంది 25,00,000 లేదా 30,00,000 కవర్ చూసి, ఆ! సర్లే ఇంత చాలు అనుకుంటారు. కానీ నిజానికి అది ఫ్యామిలీ ఫ్యూచర్‌ని ప్రొటెక్ట్ చేయడానికి సరిపోదు. ఎందుకంటే ఈ రోజు ఖర్చులు ఒకలాగున్నాయి. 10-20 ఇయర్స్ తర్వాత ఖర్చులు వేరేలా ఉంటాయి. ఒక్కసారి ఊహించండి. అప్పటి ఇన్‌ఫ్లేషన్ వల్ల స్కూల్ ఫీజ్ అవ్వనివ్వండి, హౌస్ ఎక్స్‌పెన్సెస్ అవ్వనివ్వండి, మెడికల్ కాస్ట్‌లు ఇవన్నీ గూడా పెరిగిపోతాయి. కాబట్టి తక్కువ కవర్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ ఫాల్స్ సెక్యూరిటీ. కవర్ అనేది ఎప్పుడూ ఎక్కువే తీసుకోవాలి తప్ప, తక్కువ కవర్ చూసి దానికి కమిట్ అయిపోకూడదు. ఓకే. ఇక రెండో మిస్టేక్ ఏంటంటే, టర్మ్ ఇన్స్యూరెన్స్‌ని ఇన్వెస్ట్‌మెంట్‌లా చూడడం. అంటే మనకు చాలా మందికి ఒక మైండ్‌సెట్ ఉంటది. మనం పెట్టిన ప్రీమియం అనేది మళ్ళీ తిరిగి మనకే రావాలి అనే ఒక మైండ్‌సెట్‌తో ఎండోమెంట్ లేదా మనీ బ్యాక్ ప్లాన్స్ తీసుకుంటారు. ఎండోమెంట్ లేదా మనీ బ్యాక్ ప్లాన్స్ అంటే ఏంటంటే, అవి ఒక మంచి ఇన్వెస్ట్‌మెంటు కాదు, ఒక మంచి ఇన్స్యూరెన్సు కాదు. టర్మ్ ఇన్స్యూరెన్స్ అనేది ఒక ప్యూర్ ప్రొటెక్షన్ కోసం మాత్రమే. ఇన్వెస్ట్‌మెంట్‌కే కావాలనుకుంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ లేదా వేరే ఆప్షన్స్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ తప్ప, ఈ రెండిటిని మాత్రం మిక్స్ చేయడం చాలా బిగ్గెస్ట్ బ్లండర్. ఓకే. ఇంకా థర్డ్ మిస్టేక్ వచ్చి ఆఫీస్ ఇన్స్యూరెన్స్ మీద డిపెండ్ అవ్వడం. చాలామంది ఏమనుకుంటారంటే, నాకు కంపెనీ ఇన్స్యూరెన్స్ ఉంది కదా! నేనిప్పుడు ఎందుకు మళ్ళీ సెపరేట్‌గా ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి అనుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరొక సాలరీడ్ పర్సన్. మీరొక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఆబ్వియస్‌లీ మీ కంపెనీ మీకు ఒక ఇన్స్యూరెన్స్ ప్లాన్ అనేది ఫిక్స్ చేస్తుంది. కాకపోతే జాబ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేంజ్ అయ్యారనుకోండి, లేదా సడెన్‌గా లే ఆఫ్ వచ్చింది, లేదా సడెన్‌గా మీరు టెర్మినేట్ అయిపోయారు, లేదా కంపెనీయే మొత్తం ఎత్తేసాడనుకోండి. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఆహ్, ఆ కంపెనీతో టై అప్ అయిన ఇన్స్యూరెన్స్ అనేది ఆటోమేటిక్‌గా స్టాప్ అయిపోతుంది. సో, ఎప్పుడూ టర్మ్ ఇన్స్యూరెన్స్ అనేది మీ పర్సనల్ అసెట్ లాగా ఉండాలి తప్ప, అది ఒక ఆర్గనైజేషన్‌తో డిపెండ్ అవ్వకూడదు. సో, జాబ్ ఉన్నా లేకపోయినా మీ టర్మ్ ఇన్స్యూరెన్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఓకే. ఇంకా నాలుగో మిస్టేక్ వచ్చి కొంచెం లేట్ ఏజ్‌లో ఇన్స్యూరెన్స్ తీసుకోవడం. మనం ఏమనుకుంటామంటే ప్రెజెంట్ నాకున్న ఫైనాన్షియల్ బర్డెన్‌కి నేను ఇన్స్యూరెన్స్‌లవి తీసుకోలేను. ఎందుకంటే అవి పెట్టిన అమౌంట్‌లు గూడా నాకు రిటర్న్ రావు గదా! ఇప్పుడు నాకున్న ఫైనాన్స్ బర్డెన్‌కి నాకున్న ఎక్స్‌పెన్సెస్‌కి నేను దీంట్లో పెట్టలేను. ఇంకొంచెం సెటిల్ అయిన తర్వాత తీసుకుందాంలే అని జెప్పేసి ఒక భ్రమలో ఉంటారు. కానీ ఒక్కటేంటంటే ఏజ్ అనేది పెరిగే కొద్దీ ప్రీమియం అనేది డబుల్ అయిపోతుంది లేదా ట్రిపుల్ కూడా అవుతుంది. అండ్ హెల్త్ ఇష్యూస్ గాని ఉంటే పాలిసీ అనేది రిజెక్ట్ కూడా అవుతుంది. ఆబ్వియస్‌లీ మన ఏజ్ పెరిగే కొద్దీ హెల్త్ ఇష్యూస్ కూడా స్లోగా డెవలప్ అయిపోతూ ఉంటాయి. సో, ఆ టైంలో పాలిసీ క్లెయిమ్ టైంలో రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, యంగ్ ఏజ్‌లో తీసుకుంటే చీప్ ప్రీమియం అనేది లైఫ్ లాంగ్ లాక్ అయిపోతుంది. ఇంకా ఫిఫ్త్ మిస్టేక్ వచ్చి రాంగ్ నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేయడం. లేదా డిపెండెంట్స్‌ని ఇగ్నోర్ చేయడం. జనరల్‌గా మనం ఒక పాలిసీ తీసుకునేటప్పుడు నామినీ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయాలి. అవి గాని అప్డేట్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మనం ఇన్స్యూరెన్స్ తీసుకునే టైంకి మనకి మ్యారేజ్ అవ్వలేదు. మనం ఒక ఇన్స్యూరెన్స్ తీసుకొని నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం మన పేరెంట్స్ కింద. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాలిసీ రన్ అవుతుండగానే నీకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ తర్వాత పేరెంట్స్ నేమ్‌తో పాటు మన స్పౌస్ నేమ్ కూడా దానిలో యాడ్ చేయాలి. సో, యాడ్ చేయలేదనుకోండి 10 ఇయర్సో, 15 ఇయర్సో తర్వాత ఎప్పుడైనా ఆబ్వియస్‌లీ దీన్ని క్లెయిమ్ జేసుకుంటాం గదా! ఆ క్లెయిమ్ జేసుకునేటప్పుడు ఫ్యామిలీ అనేది చాలా స్ట్రగుల్ అవుతుంది. సో, ఇలాంటి చిన్ని మిస్టేక్స్ చేయకూడదు. ఇంకా సిక్స్త్ మిస్టేక్ ఏంటంటే, మన మెడికల్ డీటెయిల్స్‌ని హైడ్ చేయడం. అంటే చాలామంది ఏం జేస్తారంటే, వాళ్ళకి కొన్ని అలవాట్లుంటాయి. లైక్ స్మోకింగ్, డ్రింకింగ్, బ్లడ్ ప్రెషరు లేదా షుగరు ఇలాంటి డీటెయిల్స్ అవన్నీ పాలిసీ తీసుకునే టైంలో హైడ్ చేసేస్తారు. అలా హైడ్ చేసి గాని చేస్తే పాలిసీ అప్రూవ్ అవుతుంది.
కానీ క్లెయిమ్ టైంలో మాత్రం కంపెనీ అనేది కంప్లీట్‌గా రిజెక్ట్ చేసేస్తుంది. సో, మనం కట్టిన ప్రీమియంలు, మంత్లీ ఇవి అవన్నీ గూడా వేస్ట్ అయిపోతాయి. సో, ఇలాంటి మిస్టేక్స్ ఎవ్వరు ఇన్స్యూరెన్స్ తీసుకునే టైంలో చేయకండి. హానెస్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మనం సాలరీ బేస్డ్ క్యాలిక్యులేషన్‌లోకెళ్దాం. అంటే ఎంత టర్మ్ ఇన్స్యూరెన్స్ కవర్ సరిపోతుంది మనకి అనేది. నాకు ఎంత కవర్ కావాలి అనేది. ఇక్కడ ఒక సింపుల్ ఫార్ములా ఏంటంటే, మనం ఎంత కవర్ తీసుకోవాలి అంటే, మన యాన్యువల్ సాలరీ ఎంత ఇంటూ 15 లేదా 20 టైమ్స్ మల్టిప్లై చేయాలి. మన యాన్యువల్ సాలరీకి 15 లేదా 20 టైమ్స్ మల్టిప్లై చేయగా వచ్చిన కవర్ మనం తీసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇయర్లీ సాలరీ 10 lakhs అనుకుందాం. సో మినిమమ్ కవర్ 10 ఇంటూ 15 అంటే 1.5 crore. అంటే బెటర్ కవర్ ఏంటి 10 ఇంటూ 20 అంటే 2 crore. అంటే ఇక్కడ నేను మినిమమ్ కవర్ బెటర్ కవర్ రెండు చెప్పాను. మినిమం కవర్ ఏంటి 10 ఇంటూ 15 విచ్ ఈస్ 1.5 crore. బెటర్ కవర్ ఏంటి 10 ఇంటూ 20 అంటే కొంచెం సేఫ్ సైడ్ అనమాట 2 crore. ఇది బేసిక్ థంబ్ రూల్ ఇది. ఓకే. ఇప్పుడు ప్రాక్టికల్ క్యాలిక్యులేషన్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా మనం లయబిలిటీస్ అనేవి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సాలరీడ్ పర్సన్, నాకు హోమ్ లోన్ ఒక 50 lakhs ఉంది, నాకు ఒక కార్ లోన్ 10 lakhs ఉంది, పర్సనల్ లోన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఇవన్నీ కలిపి 60 lakhs ఉందనుకోండి. నా హోమ్ లోన్, నా కార్ లోన్, నా పర్సనల్ లోన్ ఇవన్నీ కలిపి ఒక 60 lakhs ఉంది నాకు ప్రెజెంట్. తర్వాత ఫ్యూచర్ ఫ్యామిలీ నీడ్స్ కోసం చూద్దాం. కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లస్ మ్యారేజ్ రెండింటిని కలిపి ఒక 30 నుంచి 40 lakhs వేసుకోవచ్చు ఎస్టిమేషన్. అండ్ పేరెంట్స్ సపోర్ట్ లేదా వాళ్ళకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా ఒక 10 to 20 lakhs అయితే దగ్గర పెట్టుకోవాలి. ఓకే. అండ్ ఇప్పుడు మంత్లీ ఎక్స్పెన్సెస్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఫ్యామిలీ మంత్లీ ఎక్స్పెన్సెస్ 50,000 అనుకోండి. ఎక్కువలో ఎక్కువ 50,000 నెలకి. అంటే ఇయర్లీ ఎంత అయింది 6 lakhs అయింది. సో నెక్స్ట్ 20 yearsకి ఇది ఎంత అవుతుంది 1.2 crore. ఇది ఒక రఫ్ ఎస్టిమేషన్. ఓకే. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాం. అంటే లోన్స్ వచ్చి 60 lakhs, ఫ్యూచర్ నీడ్స్ వచ్చి 50 lakhs అండ్ ఈ ఇన్కమ్ రీప్లేస్మెంట్ వచ్చి 1.2 crore. అంటే పేరెంట్స్ సపోర్ట్ ఇదంతా కలిపి ఇందాక నేను చెప్పిన క్యాలిక్యులేషన్ మొత్తం యాడ్ చేశా. 60 lakhs ప్లస్ 50 lakhs ప్లస్ 1.2 crore ఎంత అయింది రఫ్గా 2.3 crore. సో ఐడియల్ కవర్ అనేది ఎంత ఉండాలి మనకి 2 నుంచి 2.5 కోట్ల వరకు ఉండాలి. ఇప్పుడు ప్రీమియం ఎంత వస్తుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏజ్ 25 నుంచి 30 మధ్యలో ఉందనుకోండి. 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ మనకి కవర్ అవ్వాలి అంటే పర్ మంత్ అప్రాక్సిమేట్గా 1000 నుంచి 1500 అయితే మీరు పెట్టాలి. హార్డ్లీ అది ఒక మంత్లో తినే ఒక పిజ్జా కాస్ట్. అది మన ఫ్యామిలీ లైఫ్ టైం ప్రొటెక్షన్. సో ఈ అమౌంట్ మంత్లీ పెట్టడానికి అస్సలు సంకోచించకూడదు. ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ శాలరీ బేస్డ్ క్యాలిక్యులేషన్ అండ్ మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటనేవి. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను రీసెర్చ్ చేసి పర్సనల్గా ద బెస్ట్ టర్మ్ ప్లాన్స్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఫ్యూచర్లో మీకు అందుబాటులో ఉంటాయి.